వెల్కమ్ టు సాహో టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో గ్రీస్ ప్రధాని 2 రోజుల రాష్ట్ర పర్యటన. రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కిరియాకోస్ మిట్సోటాకిస్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం. వేధింపులకు పాల్పడుతున్నాడనే అనుమానంతో యువకుడిని చితకబాదిన 3 వ్యక్తులు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో విలేకరుల సమావేశం. హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. నాగర్ కర్నూలు సాయి గార్డెన్లో శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు. హాజరైన నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన 10 ఏళ్లు తనను వాడుకుని వదిలేశారన్న వెంకటేశ్వరరావు. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 18 పాయింట్ల లాభంతో 22,215 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. రైటిక డీటెయిల్స్ చూస్తే గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిట్సోటాకిస్ రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. భారతదేశంలో 2 రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మిట్సోటాకిస్ రాజ్ఘాట్ వద్ద సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు. రాజ్ఘాట్లో మెమంటో కూడా అందుకున్నారు. भारत के दौरे पर ग्रीस के प्रधानमंत्री हैं, तो उनका जो आज का कार्यक्रम है उस लिहाज से रस्मी स्वागत के बाद वो बापू की समाधि पर श्रद्धा सुमन अर्पित करने के लिए राजघाट पहुंचे हैं। तस्वीरें सीधे राजघाट से, जहां पर ग्रीस के प्रधानमंत्री को हम देख रहे हैं। दोनों देश अगर बात की जाए तो विभिन्न बहुपक्षीय मंचों पर हमने देखा कि एक निकट सहयोग के साथ काम करते हुए नजर आ रहे हैं और साथ ही साथ कैसे आर्थिक विकास को बढ़ावा देने की प्रतिबद्धता के साथ दोनों देश सुरक्षा और रक्षा में और समुद्री क्षेत्र में सहयोग पर आधारित कैसे अर्थव्यवस्थाओं को आगे लेकर जाना है उसको लेकर भी प्रतिबद्ध हैं। साथ ही हमने ये भी देखा कि किस तरह से ये यात्रा इसलिए भी महत्वपूर्ण मानी जा रही है। उत्तर प्रदेशలోని ఆగ్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైమెంట్పై ఓ యువకుడిని 3 వ్యక్తులు దారుణంగా కొట్టారు. యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడనే అనుమానంతో అసభ్యకరంగా మాట్లాడి యువకుడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో షాహ్గంజ్లోని ఆగ్రా పోలీస్ స్టేషన్ అధికారులు యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మంగళవారం ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. కార్గిల్ పెట్రోల్ పంప్ 4 రోడ్ సమీపంలో బైక్పై 2 ప్రయాణిస్తున్నారు. వారి పక్క నుంచే కాంక్రీట్ మిక్సర్ ట్యాంకర్ వెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా టర్న్ తీసుకుని బైక్ను ఢీకొట్టాడు. ట్యాంకర్ చక్రాల కింద నలిగి బైక్ నడిపే వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుబ్బల సౌజన్య అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలందరూ కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అక్రమ పొత్తులను, విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆదిత్య దండమూడి గిరిజ, వేముల సీతక్క, జిల్లాలోని అన్ని మండల కమిటీ సభ్యులు, జిల్లా నాయకురాలు పాల్గొన్నారు. నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా. ఈరోజు నారీ న్యాయ సమ్మేళన్ భాగంగా పార్లమెంట్ రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. నారీ న్యాయ సమ్మేళన్లో 5 దీనికి విశేషంగా నారీ న్యాయ కానీ, యువ న్యాయ కానీ, దీంతో పాటు ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్. 5 సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళనంతో స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది. ఇది 12వ సమావేశం, 12వ పార్లమెంటు సెగ్మెంట్లో ఇక్కడికి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్లో కూడా రెపరెపాలు ఆడాలి అని చెప్పేసి మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది. 51% ఉన్న మేము మా ఓటు బ్యాంకు యూజ్ చేసుకోవడం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ అధినేత కటికల సౌభాగ్యరావు ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కటికల సౌభాగ్యరావు మాట్లాడుతూ రైతులు, చేతి వృత్తుల వారు తయారు చేసిన ప్రాడక్టులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా చూస్తామని అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకునే వారికి పూర్తిగా శిక్షణ ఇవ్వాలని, వారికి పూర్తి నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ అలాంటి వారికి శిక్షణ ఇచ్చి వారికి కాంట్రాక్టులు ఇచ్చేలా చూస్తామని అన్నారు. ఎందుకంటే డబ్బున్న వాళ్లకు కాంట్రాక్టులు వస్తున్నాయని, అలా కాకుండా చిన్న వాళ్లకు కూడా కాంట్రాక్టులు అందేలా చూస్తామని అన్నారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ చేసుకునేలా అవకాశం కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా ఎవరైనా విదేశాలకు వెళ్లాలని అనుకుంటే వారి కోసం ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు అయ్యేలా చేసి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునేలా చేస్తామని, విదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు మంచివా కాదా అని పరిశీలించి పంపడం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉండకూడదని, నిరుద్యోగ యువత కోసం పనిచేసే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర ప్రొడక్ట్స్ అన్ని కూడా గవర్నమెంటే బైబ్యాక్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. దీంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఆ యొక్క డార్మెటరీలో ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే డ్రైవర్గా, ఫిట్టర్గా, ఎలక్ట్రీషియన్గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఐటీఐస్లో వారందరికి కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి వారిని గవర్నమెంట్లో ఏ విధంగా కాంట్రాక్ట్స్ చేపించాలి, కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. కానీ కామన్ మ్యాన్కి కాంట్రాక్ట్స్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా సమూలంగా, ఎందుకంటే ఉన్నవాడు అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా చేసే విధంగా ప్లాన్ చేయడానికి చేస్తున్నాం. అది ఎలాగైతే ఇప్పుడు ఒక 20 కార్లు 50 కార్లు ఉన్న వాళ్ళే కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మెయిన్గా ఒక్క కారు ఉన్న వ్యక్తి కూడా ఆ యొక్క బిడ్లో పార్టిసిపేట్ చేసే విధంగా డైరెక్ట్గా కాంట్రాక్ట్ విధానంలో చేసుకునే విధంగా చేస్తున్నాం. అది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే కార్స్ కాంట్రాక్ట్ కావచ్చు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే డిగ్రీ చదివిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్ట్ చేస్తానంటే డైరెక్ట్గా కాంట్రాక్ట్ చేసుకుని తన యొక్క జీవితాన్ని నడుపుకునే విధంగా చేయబోతున్నాం. సో ఈ విధంగా ఇంకా చెప్పాలి, ఫారెన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫారెన్ వెళ్ళటానికి కూడా ఇక్కడ ఏ విధమైన
ఎగ్జామ్స్ పాస్ కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో మెదక్ రోడ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండారి ప్రశాంత్ విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అంతేకాకుండా స్కాలర్షిప్స్ విద్యార్థుల భిక్ష కాదు, అది విద్యార్థుల హక్కు అని, తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని వారు అన్నారు. మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మాకు స్కాలర్షిప్ పడలేదు, సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ పడలేదు, పాత ఉన్న వాళ్ళు కూడా స్కాలర్షిప్ పడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా మాకు స్కాలర్షిప్ పడతలేదు. ఉచిత బస్సు అనగానే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ చాలా ఇంపార్టెంట్. స్కాలర్షిప్లు వేయాలనేదే స్టూడెంట్స్ అందరిది అదొకటే ఉంది. ఇప్పుడు వేస్తారని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేయకపోతే కూడా అసలు మళ్ళీ ఇంకా రావద్దంటే ఇప్పుడు స్కాలర్షిప్ వేయాలి. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది చాలా అవసరము, వేయాలని అందరం కోరుకుంటున్నాము. అంతే. 300 కోట్ల స్కాలర్షిప్లను ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం విద్యార్థులపైన మొండి వైఖరి చూపించింది. అలాగే నూతనంగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులపైన ఇదే మొండి వైఖరి చూపిస్తుంది. ఈ స్కాలర్షిప్ల వల్ల విద్యార్థులకు ఎంతో లాభాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మారినా కానీ విద్యార్థుల జీవితాలు మారతలేవు. ఈ వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, ఉచితమైన విద్య కావాలి, మాకు కావాల్సిన స్కాలర్షిప్లు కావాలి. ఫ్రీ బస్సులు, ఫ్రీ స్కూటీలు మేమేం చేసుకోవాలి? ఉచితాలకు తెలంగాణ ప్రజలను ఉచితాలను అలవాటు చేయదు. వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన తండాల్లోని లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తానని నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలోని సాయి గార్డెన్లో అధికారికంగా నిర్వహించిన శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కె రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని ఆయన అన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గిరిజనుల అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలను పెంచిందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈనాటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఒకరి 285వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ వారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన నా యొక్క లంబాడా సోదరి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై సేవాలాల్, జై సేవాలాల్. ఉత్సవ కమిటీ నా దగ్గరకు వచ్చి, అన్నా తప్పకుండా మనం ఈ ప్రోగ్రాం చేయాలి, 15వ తారీఖు చేయాలి, ఆ రోజు మొదటి రోజు అన్నారు. కానీ టైం లేక మళ్ళా వాళ్ళే అనుకుని అందరూ 21వ తేదీ చేద్దామన్నారు. నేను చెప్పడం జరిగింది, మీరు డేట్ డిసైడ్ చేయండి, నేను ఆ రోజు వస్తానని చెప్పిన. రాష్ట్రంలో నిరుపేదలను, నిరుద్యోగులను పైకి లేపాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలకు అనుగుణంగా తాను ఎంపీగా విజయం సాధించాక పార్లమెంటు కాకినాడ నియోజకవర్గ పరిధిలో లోకల్ మేనిఫెస్టో రూపొందించి పనిచేస్తానని, ఎంపీగా తనతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి కోఆర్డినేటర్ చలమల శెట్టి సునీల్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ను వైసీపీ అధిష్టానం ప్రకటించాక తొలిసారి ఆయన పిఠాపురం వచ్చారు. స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పిడందొరబాబు అధ్యక్షతన వైసీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి చలమల శెట్టి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిడందొరబాబు, కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ సునీల్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగ గీతతో సహా పలువురు నేతలు చలమల శెట్టి సునీల్కు పుష్పగుచ్చాలిచ్చి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మంచి మెజార్టీతో నెగ్గించి తద్వారా మీ అందరికీ కూడా
సపోర్టు వీళ్ళిద్దరూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయినా కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా, రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటాను. నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ పని ఉన్నా సరే మీరు రండి, నేను చేస్తాను. నా చేతిలో ఉన్న పని ఏదైనా కూడా చేస్తానని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్టీ పుట్టినాటి నుంచి ఈనాటి వరకు నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా సునీల్ గారిని, గీత గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నాకు ఏ రకంగా అయితే సహకరించారో అంతగా మించి సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ముందుగా నన్ను మీ పిఠాపురం ఆడగొచ్చగా దొనకొండలో మా ఊరు మన శివన్న కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేసినందుకు ఆ పార్టీ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. దొనకొండకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని దాన్ని పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివన్న కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనలో ఏమైనా సమస్య ఉంటే ఇబ్బందులు పడకుండా కలిసిమెలిసి పనిచేయాలంటూ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో శివన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరిపై ఉందని రమణారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. దొనకొండ ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి. నిన్న జరిగిన దొనకొండ ప్రచార కార్యక్రమంలో ముందు పెద్దలు ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, కృష్ణారెడ్డి అన్న, ఆంజనేయులు గారు, మిగతా అందరి కార్యకర్తలు అందరికీ ఒకసారి నమస్కారం. నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్తో, సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. కాబట్టి ప్రతి కార్యకర్తకి, అభిమానికి, నాయకులకి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నిన్న జరిగిన కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. బాగా జరిగిందని మా మనసుకు అనిపించింది. కాబట్టి మీ కార్యకర్తలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చేసి నమస్కారాలు తెలుపుతున్నాను. ఇదే వేలో ఎలక్షన్ అయినాక ఇట్లనే ఉండండి. ఏదైనా ఉంటే మళ్ళీ అదే రిపీట్. ఏదైనా ఉన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను. నిన్న జరిగినట్లే అందరూ పాల్గొని మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన దొనకొండ మన శివన్న కార్యక్రమానికి, మన దొనకొండ పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అమ్మ బుచ్చేపల్లి వెంకాయమ్మ గారికి, దొనకొండ పట్టణంలోని నాయకులందరూ, పట్టణ మండల ఎంపీపీ గారు అయితేమి, సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా ముజాహిద్, అట్లానే ఇండ్లాసీన్ గారు, అట్లానే గుట్టమీదపల్లి అంకయ్య గారు, అట్లానే వీవిపురం శంకర్, ఇట్లా ప్రతి అందరూ కూడా పాల్గొని, జేసీఎస్ కన్వీనర్ పోలయ్య గారు, ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి పార్టీ సభ్యత్వానికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో తనను నూజివీడు పంపించారు. 2009లో చిన్నం రామకోటయ్య పార్టీ తరఫున గెలిచి ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా 1-2 సంవత్సరాల్లోనే పార్టీ మారారు. అప్పుడు టీడీపీకి నాయకులు ఎవరూ లేకపోతే తనను ఎలక్షన్స్కు 2 నెలల ముందు గన్నవరం నుంచి ఇక్కడకు పంపించారన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పార్టీ ఆఫీసు నిర్మించుకున్నానని, ఏ నియోజకవర్గంలో కూడా ఎలాంటి పార్టీ కార్యాలయం ఉండదు. గడిచిన 10 సంవత్సరాలుగా పార్టీ చెప్పిన ప్రతి పని చేశాను. సీట్ ఇచ్చే సమయంలో మాట కూడా చెప్పకుండానే వేరొకరికి కేటాయించడంతో తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తానేం తప్పు చేశానో, తన తప్పేంటో చెప్పాలంటూ పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలు అంటే 2014 ఎలక్షన్స్ ముందు ఒక 2 నెలల ముందు నూజివీడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడం జరిగింది.
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అప్పుడున్న పరిస్థితి ఏంటో మీరు అందరికీ కూడా తెలుసు. అప్పటికి ఇన్ఛార్జి కూడా, నేను వచ్చేసరికి ఇన్ఛార్జి కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ రోజు వచ్చిన రామకోట గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఇంకో పార్టీలోకి మారిపోవడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను 2014లో ఓడిపోయినప్పటి నుంచి మరి ఇదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు గతంలో ఏనాడు కూడా మరి ఇలాంటి ఆఫీసు మీరు చూసే ఉంటారు, ఎక్కడ నాకు తెలిసి లేదు. కానీ ఇక్కడ ఈ ఆఫీసు బిల్డింగ్ కట్టించడం కానివ్వండి, ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఏమి పేల్పించిందో అవన్నీ కూడా. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా శ్రీ పారిపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి గుడి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మంగళవారం ఉయ్యూరు పట్టణ పురవీధుల్లో వీరమ్మ తల్లితో తిరుగుతూ ఎదురుగండ దీపాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులకు కమిటీ వారు ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాలను ఆలయ కమిటీ చైర్మన్ పారిపూడి సుబ్బారావు, కమిటీ మెంబర్లు భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశికి 100 సంవత్సరాల్లో ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా అమ్మవారి ప్రతిష్ఠా శత జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రేజేటి రామాచార్యులు వారి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా 108 మంది మహిళలచే 108 కలశాలతో శోభాయాత్ర ఆలయం వద్ద ప్రారంభమైంది. మెయిన్ రోడ్, పెరుగు బజార్ జంక్షన్, చిన్న వీధి, మల్లవరపు వారి వీధి, మెయిన్ రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. అడుగడుగున అమ్మవారికి భక్తులు హారతులిచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్న వీధి రామాలయం వద్ద ఎదురు సన్నాహ కార్యక్రమం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీవార్ల కళ్యాణ మహోత్సవాలు, ఆలయ మండపంలో మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ వింధ్యవాసిని దేవి, శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ కోన కమలాదేవి, శ్రీ జనార్దన స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని విశ్వశాంతి విద్యాలయంలో ఓహో కార్యక్రమం పేరిట మంగళవారం విద్యార్థులకు వినూత్నంగా సృజనాత్మకంగా తెలుగు భాషా క్రీడా ప్రదర్శన పేరిట క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగు భాష పట్ల అవగాహన ఆసక్తి కలిగేలా మొత్తం 6 విభాగాల్లో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. శబ్దానికి ఒక ఉదాహరణ చెప్పు. సరిగ్గా చెప్పలేదు. జోస్న సరైన సమాధానం. ఓహో ఏ భాష భాగం? సరైన సమాధానం. సమయం ముగిసింది. నువ్వు ఒక ప్రశ్నని 2 సార్లు అడిగే అవకాశం ఇచ్చావు నాకు. అంటే చెప్పడంలో క్లారిటీ ఉంటే కొంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది. ఒకటి చెప్పలేకపోయావు. మిగిలిన 6 ప్రశ్నలకు 6 రెట్లు 12 రూపాయలు నీ జట్టుతో నీ ఖాతాలో నింపితే మొత్తం 19 రూపాయలు అయినాయి. ఇప్పుడు మనం ఒక విషయం విందాం. కార్యక్రమం పేరేంటి? తూర్పు అనే కార్యక్రమం జరుగుతుందట. తప్పు అయినా రైట్. విద్యాలయ ప్రిన్సిపాల్ సార్ పేరేమిటి? ఓహో పసుపు రెడ్డి ఓహో సారా? నాకు తెలియనంత వరకు చిరకాలంగా మిత్రులు సహచరి అయినా సరే ఓహో అని వారి పేరు నాకు తెలియదు. అందరూ కూడా చక్కగా అబద్ధాలు ఆడారు. అందరూ అన్ని వరకు సంపాదించేశారు. అంటే ఇక్కడ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలుగు అక్షరాల పట్టికను ఏమంటారు? సరైన సమాధానం పోతన అన్న. విలేకరులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం అమరావతిలోని అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అమరావతి మండలం ప్రతిపక్ష నాయకులు విలేకరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండించండి. పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి కాపాడాలి. పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను కాపాడాలి. పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 73,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 22,215 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, JSW స్టీల్, టాటా స్టీల్ ఉదయం సెషన్లో లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, TCS, HCL టెక్ షేర్లు వెనుకబడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.91 వద్ద ప్రారంభమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో గ్రీస్ ప్రధాని 2 రోజుల రాష్ట్ర పర్యటన. రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కిరియాకోస్ మిట్సోటాకిస్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం. వేధింపులకు పాల్పడుతున్నాడనే అనుమానంతో యువకుడిని చితకబాదిన 3 వ్యక్తులు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో విలేకరుల సమావేశం. హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. నాగర్ కర్నూలు సాయి గార్డెన్లో శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు. హాజరైన నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి.
టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ముద్రపోయినా 10 ఏళ్లు తనను వాడుకుని వదిలేశారన్న వెంకటేశ్వరరావు. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 18 పాయింట్ల లాభంతో 22,215 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.